హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొహం మీద ఎవరో కొట్టినట్టు అనిపించి చిటుక్కున మెలకువ వచ్చింది. అది తెల్లవారుజామున అనుకుంటా. రాత్రంతా ఒళ్ళంతా ఎలాగో ఉంది. పక్కకు తిరగబోయాను. అటువైపు శరీరం నాది కాదు అన్నట్టు కదలడం లేదు. కంగారు పడ్డాను. ఎడమ చెయ్యి స్పర్శ లేదు. ఏమైంది నాకు? భయంతో గొంతు తడారిపోయింది. ఎవరినైనా పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువు ఏదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు బాత్రూమ్ వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ కదలలేను, మెదలలేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకు ఈ దుస్థితి? క్షణాలు యుగాలుగా గడిచాయి. నా కోడలు ఇద్దరూ లేచినట్టున్నారు. వాళ్ళ వెంటే పిల్లలు సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్కన స్టూల్ నుంచి నీళ్ళ గ్లాసు కిందకి పడేశాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు. కంగారు పడుతూ వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులు ఇద్దరూ హడలిపోతూ వచ్చారు. ఇక చెప్పడానికి ఏముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసి తదనంతరం డాక్టర్లు తేల్చినది ఏమిటంటే పారాలసిస్ అని. నా అనుమానం నిజమైంది. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం. భగవంతుడా, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు అనుకున్నాను. రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లోకి పంపించేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనుప పెట్టె, గోడకి పెద్ద అద్దం అవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే గదిలో బొంతపరిచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావేంటి నా గతి? ఒకరోజు గడిచేటప్పటికి నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తుంది. తెల్లవారి 10 గంటలకు నా పెద్ద కోడలు సునీత కాఫీతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరు ఇంకా బ్రష్ చేసుకోలేదా అని అంది. లేపితే కానీ లేవలేని నా తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళతో ఉరిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయింది. నా రెండో కోడలు రేణుకని వెంటబెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద బాత్రూంకి వెళ్ళి వచ్చాను. నాకు సాయం చేస్తున్న అంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టం, వారి కళ్ళలో అసహ్యం తెలుస్తూనే ఉంది. ఆ రోజు నేను తప్ప ఇంటిల్లిపాది ఒకే దగ్గర చేరారు. అక్కడ హాల్ని ఆనుకొని ఉన్న మెట్ల కింద గదిలోని నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినబడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా, లేదా ఈవిడ ఏం చేయగలదని తెగింపా? రోజుకొకరు, వారానికొకరు అని మీరు ఏమీ షిఫ్టులు వేయనక్కర్లేదు. మీరు ఏమన్నా అనుకోండి, మీ అమ్మగారికి సేవలు చేయడం నా వల్ల కాదు అని పెద్ద కోడలు చెబుతుంది. నిన్న మొన్నటిదాకా వానపాముల చెడు చప్పుడు చేయకుండా ఇప్పుడు తాచుపాముల బుస్సుమంటుంది. నిజమేనండి. ముఖ్యంగా బెడ్ పాన్పు అది యాక్. 4 రోజులు పని మనిషి బ్రతిమిలాడుకుందాం. రేపటి నుంచి ససేమిరా చెయ్యనన్నది. మీరు ఎవరిని మాట్లాడతారో మీ ఇష్టం. మేము మాత్రం చెయ్యమంటే చెయ్యమని తోటి కోడలికి తోడుగా వెళ్ళినట్టు అన్నది చిన్న కోడలు కూడా. ఇద్దరికీ అలాగంటే ఎలాగా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవం, అభిమానము కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు. ఎలా ఉంటాయండి అభిమానము, మర్యాదను? నేను కాపురానికి వచ్చి 12 ఏళ్ళు అయ్యింది. ఒకరోజు ప్రేమగా మాట్లాడిందా? ఆవిడ అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్ళినాడు ఆలాక పాన్పు మీద మీకు ఇస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ తిప్పుతూనే ఉంది. జ్వరం వచ్చి వేలాడబడిన అయ్యో అనకపోగా పనివేళ్ళకి రోగం కానీ కూటివేళకు ఏ రోగము ఉండదు అని చమత్కరిస్తుంది. అలాంటిది ఆవిడని పాపమని ఎలా జాలి చూపించాలి? మీ అంత విశాల హృదయం లేదు మాకు అనగానే ఆ క్షణాన చిన్న కోడలు, బాగా చెప్పావక్క. ఆవిడ మనకేమీ ఒరగబెట్టేదేమీ లేదు, సేవ చేసి రుణం తీర్చుకోవడానికి. ఇప్పుడంటే రోగం వచ్చి మూలన పడింది, కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. మనము చంటి పిల్లలతో సతమతం అయిపోతున్నా కాస్తన్న చెయ్యి సహాయం చేసిందా? చంటి పిల్లల్ని ఎంత ఏడుస్తున్నా పెంచడం చేతగానప్పుడు కనడం ఎందుకు అన్నది గుర్తుందా అక్క? తోటి కోడలికి తీసిపోలేదు చిన్న కోడలు. చాలు చాలు మీ చాడీలు.
ఒక చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకు రాలేదా? ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. అది కూడా ఓర్వలేకపోతున్నారు మీరు. అది కాదులే అన్నయ్య, పొలం మీద వచ్చిన డబ్బులతో చెల్లెలకి నెక్లెస్ కొని పంపింది కదా అమ్మ. అప్పటి నుంచి వీళ్ళకి పాపం రాసుకున్నట్లు ఉంటుంది అని మా చిన్నవాడు చెప్పాడు. ఆవిడ సొత్తు మాకు ఏమీ అక్కర్లేదు. కూతురికే పెట్టుకోమనండి, లేదా తనని బంగారు తాడు చేయించుకొని దిగేసుకోమనండి అన్నారు కోడలిద్దరూ చిటపటలాడుతూ. ఆ మాటలకి కోడలిద్దరికీ బాగా కోపం వచ్చింది. దాంతో ఆవిడ ఆజ్ఞాపించిన పనుల దాసి వాళ్ళలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తల నొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చి పలకరించిపోయే మీ చెల్లెలికి మాత్రం రత్నాల హారం చేయిస్తుంది. లేకపోతే వంకీలు గాజులు తనే చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారంతో చేసిన ముక్కు పుడకైనా మాకు చేయించిందా? ఇప్పటి వరకు మాకు కానీ మా పిల్లలకు కానీ పైగా మేమే ఆనుకొని పోతాము అని. ఇది స్త్రీధనం, మా అమ్మ వాళ్ళు పెట్టింది అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదు అన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి అని నా కోడళ్ళిద్దరూ వంతుల వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టక అన్నారు కొడుకులు. అనేది ఏముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట కదా, కనుక్కోండి మరి అందాక ఎలా అన్నారు కొడుకులు. మాకు తప్పుతుందా అన్నారు కోడళ్ళు. అయ్యో నా కోడళ్ళు అత్తగారు అత్తగారు అని ఎంత వినయంగా పలకబోసేవాళ్ళు. అక్కసు అన్నదన్నమాట నా మీద. కాళ్ళు చేయి నోరు కలపలేని రోగం వచ్చింది. లేకపోతే వీళ్ళతో ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదు. అరగంట తర్వాత నా కోడలు గదిలోకి వచ్చింది. తను కనబడగానే నా కోపాన్ని అంతా ప్రకటించాలని చాలా అనిపించింది. కానీ ఏదో భయం, వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారిగా వెనుకంజ వేశాను. కోడళ్ళు నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్స్ నా నోట్లో వేసింది. కాసిన్ని మంచినీళ్లు తాగించింది. ఆ తర్వాత చిన్న కోడలు భోజనం ప్లేట్ తీసుకుని వచ్చింది. స్పూన్తో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు. కానీ ఆ పనుల్లో ఈ యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం? కనీసం అత్తయ్య ఎక్కడన్నా నొప్పి ఉందా అని ఆప్యాయంగా అడగవచ్చు కదా. ఇదేమి తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్షం వీక్షణ కోసం పాకులాడుతోంది. కానీ చేతులు కలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్ళ మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నా నాలిక కొరుక్కుని ఏం ప్రయోజనం? మంచి ఆస్తి, గట్టి నోరు, ఎవరికి లొంగి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఉండేది. దాంతో మొన్నటి వరకు నా కొడుకులు కోడల్ని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలి కింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడకుట్టినట్లు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతులారా నేను చేసుకున్న పాపానికి ఫలితం ఇది అనుభవించాల్సిందే. 15 రోజుల్లో ఇద్దరిని వెతుకుతూ వచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదట వచ్చిన ఆమెకు 20 నుంచి 22 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆమె బక్కగా ఉంటుంది. నన్ను లేపాల్సినప్పుడల్లా అక్క అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. చేస్తున్న పని వదిలిపెట్టి వాళ్ళ మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మా వాళ్ళకి నీరసం వచ్చింది. ఇంకొకరిని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకి పెద్దదైనా గట్టిగా ఉంది. కానీ ప్రతి పనికి విసుక్కునేది. అప్పుడప్పుడు శివతాండవం చేసేది. పైకి ఎవరు వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చెయ్యి లాగేది. ఇలా చేయడం ఒకసారి మా పెద్దవాడు చూశాడట. మర్నాడు ఆవిడను పంపించేశాడు. కానీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మా అనే ఒక పిలుపు నా గది ముందు వచ్చి నిలబడింది. ఆవిడని కళ్ళు ఎత్తి చూశాను. చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. అమ్మా నన్ను గుర్తుపట్టారా అంది మళ్ళీ తనే. ఒకటా రెండా 40 ఏళ్లంపై మాట మర్చిపోవడం సహజమే అంటూ దగ్గరికి వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నేను మీనాక్షి మీరు ఇక్కడున్నారు అని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటుంది చెమ్మగిల్లిన కళ్ళతో. 40 ఏళ్ల క్రితం మా ఇంట్లో పనిచేసేది. నేను వచ్చిరాని పనితో మా పనులు చేస్తూ ఉంటే
మా అత్తగారు ఉగ్రరూపం చూపిస్తూ ఉండేవారు. అలా ఉండగా మీనాక్షి వచ్చి, అమ్మ పని మనిషి కావాలా మీకు? నేను మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని అనగానే నాకు ప్రాణం తీసి వచ్చినట్టుంది. ఎందుకంటే ఆ వచ్చిరాని పనితో నేను పని చేస్తే మా అత్తగారు తిట్ల దండకంతో నేను భరించలేకపోయేదాన్ని. మా అత్తగారు ఆమెను పనిలోకి తీసుకున్నారు. ఏ పని చెప్పినా తను చేసేది. ఇది నా పని కాదు కదా, నేను ఒప్పుకోను, మాట్లాడిన పని కాదు కదా అని ఏనాడు అనలేదు. కొన్ని రోజుల్లోనే అందరికీ తలలో నాలుకలా అయిపోయింది. ఏ పని కావాల్సి వచ్చినా అందరూ మీనాక్షి మీనాక్షి అని పిలిచేవారు. అంతలా కలిసిపోయింది. ప్రత్యేకంగా నాతో ఆవిడకు తెలియని ఒక అనుబంధం ఉండేది. నాపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేది. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది. ఎన్నోసార్లు నాకు మల్లెపూలు అంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బ్రతిమిలాడి మొగ్గలని కోసి మాల కట్టి నాకు తెచ్చి ఇచ్చేది. ఒకరోజు ఎవరు చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది మీనాక్షి. అమ్మగారు బ్రోకర్కి 10,000 లంచం ఇస్తే మా ఆయనకి ఉద్యోగం పర్మనెంట్ వస్తుందంట, మీరే ఎలాగైనా సహాయం చేయాలి అని బ్రతిమిలాడింది దీనంగా. నాకు అలా 10,000 అప్పుగా ఇప్పిస్తే నా చర్మం తెచ్చి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా, ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేనమ్మా అంది మీనాక్షి. మా అమ్మ అప్పుడప్పుడు నాకు ఇచ్చే పైకంలో నుంచి 10,000 తీసి ఇచ్చాను. అప్పుడు దాని సంతోషం చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత రోజు వచ్చి సంబరపడుతూ వచ్చి చెప్పింది, నా భర్తకి ఉద్యోగం పర్మనెంట్ అయింది. 2 నెలల్లోపే తాను తీసుకున్న 10,000 నాకు వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు తన భర్త బిజినెస్ స్టార్ట్ చేశాడన్నమాట. నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేనిలో పెట్టినా బంగారం అవుతుంది అంటూ మురిసిపోతూ అన్నది. ఒకరోజు నువ్వు ఇంకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన. అప్పుడు నేను చెప్పాను, లేదు, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పని చేస్తాను, మానేసే ప్రసక్తే లేదు అని చెప్పాను. అనగానే నేను దానికి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధం ఇది అని నేను పుట్టింటికి వెళ్ళే రోజు వచ్చింది. నేను ఎక్కడున్నా నీ కొడుకుని చూడడానికి వస్తానమ్మా అంది కళ్ళ నీళ్లతో. అంతే. అప్పుడు చూసిన మీనాక్షిని మళ్ళీ ఇదే చూడటం. నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అని అనుకోలేదమ్మా అని ఏడుస్తూ మీనాక్షి అంటే నేను బదులు ఇవ్వలేకపోయాను. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నదంట. కొడుకులిద్దరూ కూరగాయలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట, పెళ్ళిళ్ళు చేసుకున్నారట, బిల్డింగులు కట్టుకున్నారట, తనని దేవతలా చూసుకుంటారట. ఆ రోజున దయతో నువ్విచ్చిన 10,000 అమ్మ ఈ స్థితికి కారణం ఇది. నేను ఎప్పుడూ మర్చిపోను అమ్మా అంది మీనాక్షి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ సాయంత్రం కొడుకులు ఇద్దరు వచ్చి వెళ్ళలేదు. మీనాక్షి, నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది. నాతోనే ఉండిపోయింది. 6 నెలలు నా పని ఒకటి కూడా ఇంకొకరిని చెయ్యనివ్వలేదు. కాళ్ళకు చేతులకు మర్దనలు, ఎక్సర్సైజులు, రోజు పుష్టిగా ఆహారం పెట్టింది. నేను లేచి నిలబడిన రోజు మీనాక్షి సీట్లు పంచిపెట్టింది. నేను నత్తిగా మీనాక్షి అని పలికిన రోజున గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను. ఇనుప పెట్టే నా కొడుకులు ఇద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలు అన్నీ తీసి కోడళ్ళకి అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేవి నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా. నాన్న చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. మీనాక్షి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకువెళ్ళడానికి. ఇంటిల్లిపాది మీనాక్షిని అశ్రునయనాలతో సాగనంపారు. మా ఇంటి పక్కనుండే ఆమె అడుగుతుంది ఆశ్చర్యంగా, ఎవరు ఆవిడ అని. ఎవరు నోరు విప్పకముందే నేనే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.